సంక్రాంతి రోజు అడిగిన రైస్ అయితే మేము వండుతున్నాం. హాయ్ గాయ్స్, విలేజ్ కి కొంత దూరంలో వంట వండడానికి ప్రిపేర్ చేస్తున్నాం. పొయ్యి తయారు చేయడానికి మేము పడిన కష్టాలు మాకు తెలిసి ఎవ్వరు పడుండరు. ముందుగా డేక్స్ని అయితే కడిగేసాం. ఫుల్ గా నీళ్లు పట్టేలోపు మా బాబాయ్ రైస్ కూరగాయలు తెచ్చిండు. వెంటనే నీళ్లు మోసుకెళ్లి పొయ్యి మీద ఎట్టి ఏదో విధంగా కర్రలు తెచ్చి అగ్గి ముట్టించేసినాం. అంతలోపే మా తమ్ముడైతే కోలు తీసుకొచ్చేసాడు. ఇలా తెచ్చాడో లేదో మా బావ అయితే బ్రతుకున్న కోడినైతే కసాకసా వెంట్రుకలు పీగుతున్నాడు. మా అన్య కర్రలు ఎలా నరుకుతున్నాడో చూడండి. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇంత పెద్ద డేక్స్ లో రైస్ నేనే వండడం. మొత్తానికి రైస్ వండేసాం. చిన్న చిన్న ముక్కలు కొట్టమంటే మా మావ పెద్ద పెద్ద ముక్కలు కొడుతున్నాడు. చికెన్ కొట్టేలోపే మా బావ డ్రింక్ వేసి తీసుకొచ్చేసాడు. కూర వండడానికి మేము పడుతున్న కష్టాలు చూడండి గాయస్. కర్రీ మాత్రం చాలా బాగా వండినాం. చికెన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాని టేస్ట్ వేరే లెవెల్. మొత్తానికి ఏదో విధంగా వంటలు అయితే వండేసాం. ఏం చేయాలో తెలియక అందరం కలిసి డ్రింక్ వేసి తాగేసాం. డ్రింక్ తాగినాం కానీ ఆకలి అయితే మామూలుగా లేదు. చిన్నపిల్లలు ఆకలికి తట్టుకోలేక అన్నం పెట్టుమని గోల్ చేస్తున్నారు. మేమైతే ముందే ఆకులు పేర్చుకుని కూర్చున్నాం, ఎందుకంటే ఆకలి మామూలుగా లేదు. మీ ఊర్లో కూడా ఇలా సంక్రాంతికి అందరం కలిసి వంటలు వండుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి గాయస్.